రాష్ట్రంలో పదవుల పంపకం మళ్లీ వాయిదా పడింది. ఈసారి రాజ్యసభ ఎన్నికలతో పదవుల భర్తీ ఆగిపోయింది. మరోసారి పదవుల పంపకానికి బ్రేక్ పడింది. దీంతో పీసీసీ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల కోసం ప్రయత్నించే ఆశావహుల్లో టెన్షన్ మరింత పెరిగిపోతోంది. నామినేటెడ్ పోస్టుల కోసం ఎంతో ఎదురు చూసిన కాంగ్రెస్ నేతలు ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 నెలల క్రితం నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదని, తర్వాత ఆషాఢ మాసం అని పదవుల పంపకం వాయిదా పడింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల కారణంతో పోస్ట్ పోన్ అయింది. విదేశీ పర్యటన ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం కాంగ్రెస్ నేతల్లో ఆశలు పెంచింది. ఈసారి పదవుల పంపకంపై క్లారిటీ వస్తుందని భావించారు. కానీ సీఎం ఢిల్లీ టూర్ ఒక్కరోజుకే పరిమితం కావడం, ఏఐసీసీ పెద్దలు ఆఫ్టర్ రాజ్యసభ ఎలక్షన్ అని చెప్పడంతో కాంగ్రెస్ ఆశావాహులకు మరోసారి నిరాశ ఎదురైంది. వచ్చే నెల 3న 9 రాష్ట్రాల్లో 12 రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఒక సీటుకు ఉప ఎన్నిక ఉంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం దానిపైనే ఫోకస్ చేసింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం కల్పించింది. ఎమ్మెల్యేల సంఖ్య పరంగా ఈజీగానే కాంగ్రెస్ రాజ్యసభ సీట్ను కైవసం చేసుకుంటుంది. అయినా ఏఐసీసీ మాత్రం పదవుల పంపకాన్ని వచ్చే నెల వరకు వాయిదా వేసుకోవాలని చెప్పినట్టు సమాచారం. దీంతో పదవులపై ఆశావాహులకు టెన్షన్ పెరిగిపోతుంది. పీసీసీ చీఫ్ పదవి కోసం 3 నేతలు సీరియస్గా ట్రై చేసుకున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన మధుయాష్కి మహేష్ కుమార్ గౌడ్ పోటీ పడుతున్నారు. వీరితో పాటు ఎంపీ బలరాం నాయక్ సైతం తనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ 3లోనే ఒకరికి పీసీసీ చీఫ్ పదవి దక్కే అవకాశాలున్నాయి. గత 2 నెలలుగా ఈ 3 నేతల ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు పీసీసీ పదవి కోసం సీరియస్గా ట్రై చేస్తున్న అంజన్ కుమార్ యాదవ్ గత 2 నెలలుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. మరో నెల రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాలా, హైదరాబాద్కు రావాలా అని ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక పీసీసీ చీఫ్ పదవితో పాటు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చి 8 నెలలైంది. క్యాబినెట్లో మరో 6గురికి ఛాన్స్ ఉన్నా ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ జరగలేదు. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏకాభిప్రాయం కుదరకపోవడం వంటి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుండి ఎవరికీ క్యాబినెట్లో స్థానం లేదు. దీంతో ఈ జిల్లాలో ఎవరికి సీఎం రేవంత్ రెడ్డి ఛాన్స్ ఇస్తారని అందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. మరోవైపు మిగతా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల కోసం చాలా మంది హస్తం నేతలు ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ విడత కింద 37 మందికి కార్పొరేషన్ చైర్మన్లు, కమిషన్ పదవులు కట్టబెట్టారు. ఇవే కాకుండా జిల్లా స్థాయి మార్కెట్ కమిటీ పదవులు ఇచ్చారు సీఎం రేవంత్. అయితే 2వ విడత కింద మరికొందరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే సీఎం తన స్థాయిలో కసరత్తు పూర్తి చేస్తున్నట్లు టాక్. ఈసారి ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ ఏఐసీసీ నుంచి కార్పొరేషన్ పదవుల భర్తీపై గ్రీన్ సిగ్నల్ తీసుకుని భర్తీ చేస్తారని అందరూ భావించారు. కానీ సీఎం ఒక్కరోజుకే ఢిల్లీ పర్యటన ముగియడంతో ఆశావాహులు మళ్లీ నిరాశకు లోనయ్యారు. మరోసారి పదవుల పంపకం వాయిదా పడడంతో హస్తం నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. సెప్టెంబర్ 3 రాజ్యసభ ఎన్నికల తర్వాత అయినా పదవుల పంపకం ఉంటుందా, లేక మరో రీజన్ చెప్పి మళ్లీ వాయిదా వేస్తారని నేతలు అనుకుంటున్నారు. కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇవ్వడానికి ఇంత కష్టమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.